Hello everyone, I'm Dr. K. Tatvika Prasad, obstetrician, gynecologist and infertility specialist, Tatvika Hospital. ఇవాళ మనం కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ లేదా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో సక్సెస్ రేట్స్ గురించి తెలుసుకుందాం. ఎటువంటి కండిషన్స్లో మనం సక్సెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫస్ట్ ఇంక్లూడ్ అయ్యేది ఏజ్. 25 to 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎవరైనా ట్రీట్మెంట్స్ తీసుకుంటే వాళ్ళల్లో కొంత సక్సెస్ రేట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ, ఏ కారణంగా వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి. రెండోది డ్యూరేషన్, అంటే ఎన్ని మ్యారేజ్ అయిన తర్వాత లెస్ దాన్ 2 ఇయర్స్ ఆర్ 2 ఇయర్స్ ఉన్న వాళ్ళలో కొంచెం సక్సెస్ రేట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోర్ దాన్ 2 ఇయర్స్ ఉన్నప్పుడు కాజెస్ ఏంటి అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ ప్రీవియస్ ట్రీట్మెంట్ ఇష్యూస్, ప్రీవియస్ ట్రీట్మెంట్లో వాళ్ళకి ఎటువంటి ఫెయిల్యూర్స్ ఎక్స్పెక్ట్ చేశారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారనే దాని మీద కూడా మన ట్రీట్మెంట్ ఇష్యూస్ అనేది మనం ఎవాల్యుయేట్ చేసుకుంటే ఇటువంటి కపుల్స్లో మనం ట్రీట్మెంట్స్ ఇచ్చినప్పుడు సక్సెస్ ఎక్కువగా చూస్తాం. థ్యాంక్ యూ.